అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశైలరామ్, నేను ఈరోజు మార్నింగ్ జాగింగ్ చేసేదానికి వచ్చాను. ఒక వ్యక్తి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు. అది ఎలాంటి మెసేజ్ అంటే, ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, నువ్వు కూడా ఖురాన్తో వ్యాపారం చేస్తున్నావా అని ఖురాన్ గ్రంథంలోని సూర బకరా 2వ సూర 174వ వాక్యాన్ని పెట్టి, ఆ యొక్క వాక్యంలో ఉండేది ఏమిటంటే, ఎవరైతే ఖురాన్లో ఉండేటటువంటి వాక్యాలను దాచేవారు, దానిని కొద్దిపాటి ధరకి అమ్మేవారు, వీళ్ళు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లా వాళ్ళని అస్సల పరిశుద్ధపరచుడు, పైపెచ్చు వాళ్ళకి బాధాకరమైన శిక్ష అనేది ఉంది అని అక్కడ ఖురాన్లో అల్లా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఆ వాక్యంలో ఉండేది ఏమిటంటే, మా యొక్క వాక్యాలను కొద్దిపాటి ధరకి మూల్యానికి మీరు అమ్ముకుంటున్నారు అనే వాక్యాన్ని మనకి కోట్ చేస్తూ, నీవు వ్యాపారం చేస్తున్నావు అనే విధంగా మన మీద అతను కామెంట్ చేయడం అనేది జరిగింది. అయితే నాకు వచ్చే ఈ 3,000 రూపాయలకి 4,000 రూపాయలకి వ్యాపారం అనే అంత పెద్ద మాట దేనికిలేండి. నేనేదో లక్షలు సంపాదించేస్తే మీరు వ్యాపారం అని చెప్పినా సరే, నేనేదో సంపాదిస్తున్నాను కదా, వ్యాపారం చేస్తున్నాను కదా అనే విధంగా అనుకోవచ్చు. ఆడొచ్చేదే 3 రూపాయల వ్యాపారం, 4 రూపాయల వ్యాపారం. ఇది 3,000 4,000 దేనికి పనికిరావు ఈ రోజుల్లో. ఒకప్పట్లో అంటే పనికొచ్చాయి, ఒక 5 సంవత్సరాల క్రితం కూడా పనికొచ్చాయి, ఇప్పుడు అసలు దేనికి పనికిరావడంలే ఒకటే. అయితే ఈ వ్యక్తి మనల్ని కామెంట్ చేశాడు. దానికి నేనేం బాధపడను, ఎందుకంటే అడగాలి, వాళ్ళకు ఉండేటటువంటి ఒక డౌట్ను అడగాలి. ఆయన అడిగితేనే మనలో ఉండే లోపం ఏమిటో, మనం చేసే పని ఇలా ఎందుకు చేశామో అది జనాలకు కూడా తెలియచేయచ్చు. ఎందుకంటే చాలామంది జనాలకి కూడా ఈ యొక్క సందేహం అనేది రావచ్చు. నిజంగా షరీఫ్ అనే వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు కదా అని ఆడొచ్చే 3,000 4,000 రూపాయలకి అయితే రావచ్చు. ఒకటి చెప్తాను చూడండి, ఈ ఇస్లాం వీడియోలు ఎలాగైనా తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఫస్ట్ నేనే ₹1,00,000 ఖర్చు పెట్టుకొని ఆ కెమెరాలని, ఆ లైట్లని, ఆ కంప్యూటర్లని, ఆ గ్రీన్ స్క్రీన్లని, ఒక రూము ఇవన్నీ ఏర్పాటు చేసుకొని నేను వీడియోలు తీసా. 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు నేను ఎవరిని కూడా డబ్బులు అడగల 500 వీడియోలు తీసేదాకా. దాని తర్వాత ఇంకా వీడియోలు ఆపేద్దాంలే అనుకున్నా. సరే ఆపేసే కూడా కొద్ది రోజులు. దాని తర్వాత కొందరు జనాభా, ఏమండి మీరు వీడియోలు తీయండి అని అంటూనే ఎక్కువ మందికి డౌట్లు. ఫస్ట్ డౌట్లు, వీడియోల కంటే కూడా మెయిన్ చెప్పాలి డౌట్లు. రోజుకి ఒక 30 మంది ఫోన్ చేస్తారు. నేనేడో ఆఫీస్లో పనిలో చేస్తా, వేరే అంటే మనకి జరగాలి కదా, పొట్ట నిండాలంటే ఏడో దగ్గర పని చేయాలి. ఎక్కడో వేరే దగ్గర నేను ఒక ఆఫీస్లో చేస్తా. ఒక ఆయన ఫోన్ చేస్తాడు, ఇది ఇస్లాంలో ఉందా అంటాడు. ఇంకొక ఆయన ఫోన్ చేస్తాడు, నాకు ఆ ప్రాబ్లం ఉందండి, దీన్ని ఖురాన్ ఏం చెప్తుంది అంటాడు ఇంకొక ఆయన. అట్లాగే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు ఫోన్లు. దేన్ని ఇంతమంది చేస్తున్నారు కదా అని చెప్పి అప్పుడు నేను ఒక వీడియో పెట్టాను. ఆ అల్లా మీద భారం మోపుతున్నాను. విశ్వాసులు సహాయం చేసుకోవాలని ఖురాన్లో ఉంది. ఇందుకోసం ఎవరైనా సరే తమకు తోచినటువంటి సహాయాన్ని అందించండి అని పెడితే ఆ అల్లా దయ వల్ల చాలామంది అందించారు. మనం ఎన్నో మంచి మెసేజ్లు ఖురాన్లో చెప్తే అందరూ విన్నారు, స్వీకరించారు. మళ్ళీ వాళ్ళు మనకు సహాయం చేయకుండా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలే, ఇతను చెప్పాడు, ఇతని కాడ కంటెంట్ మేము తీసుకున్నాము, మాకు చాలు, మా జీవితాలు బాగుపడిపోయినాయి, ఇంక ఈడుంటే ఏమి పోతే మాకేమి అని చెప్పి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. కొందరు ఉన్నారు, 100లో 95 మంది వెళ్ళిపోతే ఒక 5 మంది 6 మంది మనకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, అంతే, ఇంకెవ్వరు లేరు. సరే అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ వీడియోలు ఆపదాం అనుకున్నా కానీ ఇప్పటికీ కూడా ఎవరో ఒకరు ఫోన్లు చేస్తూనే ఉంటారు. 20-30 మంది రోజు ఫోన్లు చేస్తారు. 20-30 మెసేజ్లు వాట్సాప్లో వస్తుంటాయి. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్. కొందరు క్వశ్చన్ మనం బయట వీడియో తీసి చెప్పలేము. కొందరు పర్సనల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. మాకు పలానా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందండి, మేము ఏదో చేసుకోవాలనుకుంటున్నాము, అవన్నీ మనం వీడియోలో తీసి మనం చెప్పలేం. ఇట్లా కనబడ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, మా భర్త మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడండి, మా భార్య మా దగ్గర నుంచి వెళ్ళిపోయిందని, ఇట్లా కొన్ని వాళ్ళకు కూడా మనం చెప్పాలా. ఒక ఆయనతో గంట మాట్లాడాలా, ఇంకొక ఆయనతో 2 గంటలు మాట్లాడాలా.
అంటే ఇక్కడ మనం వేరే పని కూడా చేసుకోకుండా టైం అంతా ఎక్కడ అయిపోతుంది నేను చెప్తున్నా. కానీ ఆడ సహాయం చేసేవాళ్ళు అయితే ఏమి కూడా లేరు. నేను మళ్ళీ ఫోన్ కొన్నా 3 సంవత్సరాల క్రితం, ఐఫోను మొత్తం 70,000 రూపాయలు ఖర్చు పెట్టి కొన్నా. ఇప్పుడు నాకుండే ఫోను ఇంక 2-3 నెలల్లో అది అయిపోద్ది. ఆ ఫోన్ అయిపోయింది, ఇప్పటికే హ్యాంగ్ అయిపోతా ఉంది. ఎందుకంటే రోజు మనం వీడియోలు తీస్తాం, దాంట్లో ఎడిటింగ్ చేస్తాం, మళ్ళీ అప్లోడ్ చేస్తే ఆ ప్రాసెసర్ అనేది పనిచేసి లాస్ట్కి అరిగిపోద్ది అనమాట. ఆ ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు నేను కొత్త ఫోన్ కొనుక్కోలేదు అనుకోండి, ఇంకొద్ది రోజులు అయితే ఈ వీడియోలు తీసేదానికి కూడా ఏమి ఉండదు. సబ్జెక్ట్ చెప్తున్నా. సరే, నేను అడగకపోతే ఎవరైనా వచ్చి ఇదిగోనయ్యా నువ్వు వీడియోలు తీస్తున్నావు, మంచి వీడియోలు తీస్తున్నావు, ఇదిగో నీకు ఈ సహాయం చేస్తాము అని ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ వ్యక్తి అడిగినప్పుడు నీకు సహాయం చేయాల్సింది, అల్లా సహాయం చేయాల్సింది, నువ్వు జనాల్ని అడుగుతున్నావు, జనాల్ని అడగడం వ్యాపారం, ఆ దేవుణ్ణి మాత్రమే అడుగు అని ఆ యొక్క వ్యక్తి అన్నాడు. సరే, ఈ మాటకు కూడా నేను ఏకీభవిస్తా. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కంటెంట్ అనేది, ఎలా అర్థం కాదు. ఇప్పుడు అల్లా భూమి మీదకి డైరెక్ట్గా వచ్చి నాకేమైనా సహాయం చేస్తాడా చెప్పండి? ఖురాన్లో ఉంది, అల్లా ఉత్తమ సహాయకుడు, మీరు ఊహించిన దిక్కు నుండి అల్లా మీకు సహాయం చేస్తాడని. అది ఎలా సహాయం చేస్తాడు? దేవుడు ఒక మనుషుల ద్వారా మాత్రమే సహాయం చేస్తాడు, కానీ దేవుడు భూమి మీదకి దిగి వచ్చేం చేయడు. ఖురాన్లో చెప్పేది అదే. యుద్ధానికి ప్రవక్తను పంపిస్తూ అక్కడ ప్రజల్ని పిలవమంటాడు ప్రవక్త. ఓ ప్రవక్త, అక్కడ ప్రజలని నీవు యుద్ధానికి పిలువు. ఎవరిని? అక్కడ ప్రజలను యుద్ధానికి పిలువు. ఖురాన్లో ఎన్ని వాక్యాలు? విశ్వాసులు మీరు సహాయం చేసుకోండి, మీ దగ్గర ఉండేటటువంటి డబ్బును ఒకరి దగ్గర ఉంచుకోకుండా అందరికీ తిప్పండి, పేదరికాన్ని నిర్మూలించండి. అంటే ఇక్కడ దేవుడు మనుషుల్ని సహాయం చేసుకోమంటున్నాడు. ఇక్కడ నేను అడిగింది కూడా ఏమిటంటే, విశ్వాసులు ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో, విశ్వాసం అనేది మీకు ఉందో, మీ దగ్గర డబ్బు అనేది ఉందో, మీరు ఇదిగోనయా, ఇదిగో నీకు ఫోన్ లేదు కదా, ఇదిగో ఈ ఫోన్ ఇప్పిస్తా తీసుకో, ఇదిగో నీకు ఇది లేదా, ఇదిగో ఇది ఇప్పిస్తా తీసుకో అని మీరు నాకు సహాయం చేయాలి. ఇదేమి నేను చేసే పని చిన్న పని ఏం కాదు, ఏదో మీరు చేయండి, ఎవరు చేస్తారో చూస్తా. ఎంత తలకాయ నొప్పి ఉంటుంది, సమాజంలో ఎంత వ్యతిరేకత ఉంటుంది, ఎంత ధైర్యం కావాలి, ఎంత నాలెడ్జ్ కావాలి, మెయిన్ అన్నిటికంటే కూడా నాలెడ్జ్ కావాలి. అంటే దేవుడు మనల్ని సహాయం చేసుకోమంటున్నాడు. అందుకోసం అల్లానే ఇస్తాడంటే అల్లా అయినా భూమి మీదకి దిగి ఏమి వీడు ప్రజలు సహాయం చేసుకోమంటున్నాడు. ప్రజల ద్వారానే దేవుడు మనకు సహాయం చేపిస్తాడు ఎవరో ఒకరి ద్వారా. మనం అడిగితేనే కదా వాళ్ళకి తెలిసేది, అడగకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ కామెంట్ పెట్టిన ఆయన ఏమైనా వచ్చి నాకేమైనా ఇచ్చేస్తాడా చెప్పండి? ఇదిగో నీకు ఇది కావాలి తీసుకో అని చెప్పి ఏమి ఇవ్వడు. ఏంటంటే ఉచిత కామెంట్, అంటే ఉచితంగా మాట్లాడేటువంటి కామెంట్లు అనమాట ఇది. అది సరే, ఏదేమైనప్పుడు కూడా అసలు ఈ వాక్యం అనేది నిజంగా దీని గురించి చెప్తుందా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఖురాన్లో దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞది. దేవుడు ఒక వాక్యాన్ని అమ్ముకోకూడదు అంటే ఇంక అమ్ముకోకూడదు. అది అల్లా యొక్క ఆజ్ఞని మనం తూచా తప్పకుండా ఈ భూమి మీద పాటించాల్సిందే. అది ఎవరైనా సరే, ఏ విశ్వాసుడైనా సరే దాన్ని పాటించాల్సిందే. అక్కడ ఉండేది ఏమిటి? ఎవరైతే అల్లా యొక్క వాక్యాలని దాచేవారు, గుర్తుపెట్టుకోండి, దాచేవారు కొద్దిపాటి మూల్యానికి ప్రాపంచిక ప్రయోజనాల కోసం అమ్ముకునేటటువంటి వారు. ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ప్రయోజనాల కోసం కొద్దిపాటి ధరకు అమ్ముకునే వాళ్ళు దాచేవారు, గుర్తుపెట్టుకోండి. దాచేవాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఎవరు అమ్ముకుంటారో కూడా చెప్తాను. దాచేవారు, అమ్ముకునేవారు. వీళ్ళకి ప్రాపంచిక ప్రయోజనాల కోసం వీళ్ళు ఈ ఇహలోక జీవితంలో దాన్ని అమ్ముకుంటారేమో, కానీ ప్రళయం రోజున అల్లా దగ్గర పట్టుబడతారు అనేది అక్కడ వాక్యం. అసలు ఇది దేనికి చెప్పబడింది? ఇది ముఖ్యం. ఇది మనం ఖురాన్లో వాక్యాలు చెబుతూ ఇదిగోండయా మాకు ఆర్థికంగా సహాయం చేయండి అని దానికి వర్తిస్తుందా లేదా ఇంకొకరికే? విషయం ఏమిటంటే చెప్తాం చూడండి. ఒకసారి యథార్థ సంఘటన ఈ యొక్క వాక్యానికి సిమిలర్గా ఉంటుంది. నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక మసీదులోకి వెళ్ళాను. ఒక మసీదులోకి వెళ్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఆ ఆటో తోలుతాడు అతను, ఆ కుటుంబం పేదరిక కుటుంబం, డబ్బులు దాచిపెట్టుకొని ఇమాం దగ్గరికి వెళ్ళాడు. ఓ ఇమాం సాబ్, నేను పలానా ఊరు దర్గాకి పోవాలనుకుంటున్నాను, అక్కడికి పోయేసి వస్తే నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పగానే ఆ ఇమాం సాబ్ ఏం చెప్పాడంటే, ఓకే నాయనా నువ్వు పోయేసిరా బిడ్డ ఆ దర్గాకి అన్నాడు.
ఆ పక్కనే నేనున్నా. ఓ ఇమాం సాబ్, అల్లానే కదా నమ్ముకోవాల్సింది, అల్లానే కదా కోరికలు తీర్చేటటువంటి వాడు, ఖురాన్లో స్పష్టంగా ఉంది కదా వాళ్ళు సమాధులు చనిపోయిన వారు వాళ్ళు వినలేరు అని, మీరు ఎందుకు ఆ వ్యక్తికి ఆ యొక్క విషయాన్ని చెప్పలేదు, దాచిపెట్టారు అని అడిగా. దానికి ఆ ఇమాం సాబ్ ఏమన్నాడంటే, షరీఫ్ నువ్వు ఎన్ని కూడా చెప్పకూడదు, వాళ్ళకి కూడా నువ్వు ఎన్ని కూడా చెప్పకూడదు, గమ్ముగా ఉండు అన్నాడు. ఇప్పుడు దాచిపెట్టింది ఎవరు? ఆ ఇమాం సాబ్ దాచిపెట్టాడు. ఆ ఇమాం సాబ్ ఎందుకు దాచిపెట్టాడు? ప్రతి నెల కూడా ఈ వ్యక్తి ఆ ఇమాం సాబ్కి కొంచెం ఆర్థికంగా సహాయం అనేది చేస్తాడు. ఇప్పుడు ఈ ఖురాన్ అది ఇది అని కానీ చెప్పామనుకోండి, ఇతనుకి ఎవరికి, ఇమాంకి ఈ వ్యక్తి ఆటో తోలుకునేటటువంటి వ్యక్తి సహాయం అనేది చెయ్యడు. అంటే ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే, ఖురాన్లో వాక్యాన్ని అతను దాచిపెట్టి ఇతనికి ఏదో ఆటో వ్యక్తి డబ్బులు ఇస్తాడని, ఈ డబ్బు కోసం ఏంటంటే ఈ ఖురాన్లో వాక్యాన్ని చెప్పకుండా అతను దాచిపెట్టేశాడు. ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఆ యొక్క వాక్యాన్ని అమ్మేశాడు. ఇది అమ్మడం అంటే ఏమిటి? ఖురాన్లో ఒక విషయం అది మీకు తెలిసినప్పటికీ కూడా అది వేరే వాళ్ళకి మీకు అవసరమైనప్పుడు చెప్పకుండా ఆర్థిక ప్రయోజనాల కోసం దాన్ని చెప్పకుండా మీరు దాచిపెడతారు చూసారా, అది వాళ్ళు చేసేది వ్యాపారం. ఇప్పుడు చాలామంది మసీదులో ఖురాన్ని బోధించకుండా హదీస్నే బోధించి ఖురాన్ని దాచిపెట్టేస్తున్నారు. అది ప్రాపంచిక ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రాపంచిక ప్రయోజనాల కోసం అది అమ్ముకోవడం అంటే. నేను ఖురాన్లో ఉండే విషయాన్ని ఒక్కొక్క వాక్యాన్ని విడదీసి మీకోసం నేను చెప్తా ఉన్నా, నా టైం వేస్ట్ చేసుకొని. ఒక వీడియో తీయడం అనేది ఒక 10-15 నిమిషాల పని. దానికి కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే 2-3 గంటల పని. 2-3 గంటలు, ఇది ఒక అరగంట వీడియో తీసేదానికి 2.5 గంట. దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసేదానికి 3 గంటల సమయం పట్టద్ది. ఆడికి 5.5 గంట. దానికి థంబ్నెయిల్ పెట్టాలంటే గంట పైన పెట్టద్దు, 2 గంటలు పట్టద్ది ఈజీగా. 6.5-7.5 గంట. దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి పేర్లు గీర్లు పెట్టేతలకి ఇంకో గంట, 7.5 గంట సమయం అనేది పడుతుంది. దేనికి? ఒక వీడియో తీసి పెట్టాలంటే. మీరు ఒక 5 నిమిషాల్లో చూసి మీరు వెళ్ళిపోతారు. కానీ ఇది తయారు చేయాలంటే అది మాకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఏమిటో. తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంది. నీళ్ళు ఒక చల్ల నీళ్ళతో మొహం మీద కొట్టుకుంటూ ఉండాలి ఈ వీడియో తీసిన తర్వాత, ఆ ఎడిటింగ్లో వచ్చే తలకాయ నొప్పి కోసం. ఇదంతా కొట్టుకున్న తర్వాత మళ్ళీ రేపు ఏం వీడియో తీయాలా, మళ్ళీ దాన్ని ఎలా తీయాలా మళ్ళీ ఆలోచించాలి. మళ్ళీ మధ్యలో ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నాకు ఇస్లాం గురించి అది చెప్పు, నాకు ఇది చెప్పు అంటాడు. మళ్ళీ వాట్సాప్లో ఇంకొక ఆయన మెసేజ్ పెడతాడు, ఇది చెప్పు ఇది చెప్పు. మళ్ళీ దారిలో పోతా ఉంటే ఇంకొక ఆయన కనిపిస్తాడు, నువ్వు ఈ వీడియో తీసావు కదా, దీనికి నీ మీద కామెంట్ ఏంది అని. ఇదేమైనా చిన్న పనే చెప్పండి? నా మీద ఎంత పెద్ద భారాన్ని మోపి మీరందరూ కూడా మీరేమో హ్యాపీగా ఉండి నేనేదో ఒకటి పెడితే నువ్వు వ్యాపారం చేస్తున్నావు, దేవుడే కదా నీకు సహాయం చేయాల్సింది. అక్కడ ఖురాన్లో అల్లా చెప్తాడు ప్రవక్తతో, ఓ ప్రవక్త నువ్వు యుద్ధం చేసేటప్పుడు అనుకుంటే అల్లా అనుకుంటే ఆ సైన్యాలను ఒక్క సెకండ్లో మొత్తం నాశనం చేస్తాడు. కానీ మీ ద్వారా చేపించాలనేది అల్లా యొక్క అభిలాష. ఎందుకంటే మనుషులు మనం సహాయం చేసుకున్నప్పుడు మన బలం అనేది అవతల వ్యక్తులకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత దానికి డబ్బులు కావాలి. ఎంతమందికి డబ్బులు ఇచ్చి ఉంటాను నేను? రేపు మళ్ళీ ఏం జరుగుతుందో. ఇప్పుడు నాకు మళ్ళీ ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాలా, రూపాయి డబ్బులు లేవు. ఎవరిస్తారు? ఎవరైనా మన వీడియోలు చూసేవాళ్ళు, ఇదిగో నాకు ఎంత కోట్లు ఇన్ని కోట్లు వస్తుంది, నాకు ఎంత ఉంది, ఇదిగో నీకు ఇది ఇస్తా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఇవ్వరు. నేను ఇది మీరు చెప్పండి, అసలు మీరే కామెంట్ చేయండి కింద. అసలు నేను వీడియోలు తీయమంటారా? అసలు వదిలేసి అంతా దేనికి బాయ్, నీకు ఎందుకు బాయ్ తలకాయ నొప్పి, పోలీస్ స్టేషన్లో కేసులు, నీకు టైం వేస్ట్, నీకు తల నొప్పి అంతా నీకు దేనికి, నువ్వు వదిలేసి వెళ్ళిపో, ఇదంతా నీకు దేనికి అని చెప్పేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అది అంతా ఎందుకు చేస్తున్నాను, నేను లాస్లో ఉన్నా, నేను చాలా అంటే చాలా లాస్లో ఉన్నా. ఇప్పుడు నేను ఒక ఐఫోన్లో రికార్డ్ చేస్తా ఉన్నాను, అది కూడా నేను 70,000 పెట్టిన డబ్బులతో నేను కొనుక్కున్నా, ఎవరో నాకు డబ్బులు ఇలా. దానికి ముందు ఒక ₹1,00,000 పెట్టున్నా, నాకు ఎవరు ఇవ్వలా ఇది. అయినా నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పును ప్రశ్నించాలి, ఆ తప్పును చెయ్యనీయకుండా చూడాలి అనేటటువంటి ఒక కసి అనేది నాలో ఉంది. ఈ కసి అనేది నాలో ఉంది కాబట్టి నన్ను ఎంతోమంది బాధ పెట్టారు. నా యొక్క బాధ ఇంకా ఎవరు కూడా పడకూడదు అనే ఉద్దేశంతో
నేను లాస్ అయినా, టైం వేస్ట్ అయినా, కష్టాలు పడినా మీకోసం, కేవలం మీకోసం ఇదంతా కూడా నేను మీకు చెప్తున్నాను. కానీ ఇది మీకు చాలామందికి తెలియదు. దేవుడు నన్ను ఎన్నుకొని నా చేత ఇదంతా కూడా చేపించాడు. ఎవరి చేత అంటే వాళ్ళ చేత చేపించడు. ఎందుకంటే చాలామందికి సమాజం పట్ల భయం ఉంటుంది. కొందరు కొన్ని ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళకి ఇబ్బంది. ఏమిటి ఇదంతా కూడా చేస్తే, ఇప్పుడు నేనే ఒక ఉద్యోగం చేస్తుంటే, ప్రైవేట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం, దాన్నే తీపించేశారు. ఇట్లాగా బంధువర్గం నుంచి ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. స్నేహితుల దగ్గర నుంచి ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. ఎవరు చేయలేరు. నేను ధైర్యవంతుణ్ణి కాబట్టి, నేను సత్యవంతుణ్ణి కాబట్టి, నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టి నేను ఎవరికి భయపడను, ఆ దేవుడికి తప్ప అని. ఆ దేవుడు మళ్ళీ రేపు నన్ను శిక్షిస్తాడేమో అనేటటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు వాక్యాలని ఉన్నవి ఉన్నట్టుగా ఇవి మీ అందరికీ కూడా నేను చెబుతూ ఉన్నాను. ఇది నేను దీనికంటే ఎక్కువ మీ టైం అనేది వేస్ట్ చేయదలుచుకోలేదు. అక్కడ ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ఖురాన్లో వాక్యాలను దాచిపెట్టేవారు కొద్దిపాటి ధరకు దాన్ని అమ్ముకునేవాళ్ళంటే, ఎవరైతే ఇతరులకి ఆ విషయాలు చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళ ప్రాపంచిక ప్రయోజనాల కోసం దాచిపెడతారు, అది అమ్ముకోవడం అంటే. ఇప్పుడు నేను ఖురాన్ను ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఖురాన్లో ఒక వాక్యాన్ని వేరే వాళ్ళకి అమ్మితే అది అమ్మునట్టు కాదు. ఖురాన్లో వాక్యాన్ని వేరే వాళ్ళకి చెప్పి, నేను ఖురాన్లో వాక్యం చెప్పినందుకే కదా నేను డబ్బులు అడిగేది. దీని అంతటికి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది. ఒక వీడియోని క్రియేట్ చేయాలంటే చాలా ఖర్చు అనేది అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడిగాను. ఇదిగోండి ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, ఎవరికైతే ఆ దేవుని మీద భయం అనేది ఉంటుందో అటువంటి వాళ్ళు మీ దగ్గర నిజంగా డబ్బు అనేది ఉండి సహాయం అనేది మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్కి సహాయం అనేది చేయండి. ప్రతి నెల కూడా మీకు తోచినంత సహాయం అనేది చేయండి. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, 8185038386. ఇది మన ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, పేటిఎం నెంబరు, మరియు ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా నేను ఇస్తూ ఉన్నాను. ఎవరైనా సరే అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళైనా సరే ట్రాన్స్ఫర్ చేయండి. అది నేను జెన్యూన్గా మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా ఆయన చెప్పినట్టు నేను వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే చాలా వ్యాపారాలు చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. లేకపోతే ఇస్లాం వీడియోలోనే హదీసులను బోధించి ఈ మూఢనమ్మకాలని గురించి బోధిస్తే నాకెంతో డబ్బులు వస్తాయి. నాకెంతోమంది చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన ఏదో ఊరిలో ఉంటాడు, ఏదో ఊరిలో ఉండి వేరే వాళ్ళకి దువా చదువుతాడు, ఆమె 10,000 రూపాయలు ఆయనకి వేస్తుంది. ఎందుకంటే దేవుడి మీద భయం. అంటే ఈయన దువా చేస్తే ఆమె కష్టాలన్నీ తీరిపోతాయని. కొందరు తాయెత్తులు కడతారు, ఒక్కొక్క తాయెత్తు 8,000 రూపాయలు మన నెల్లూరులో కడతారు ఒక దగ్గర. ఆ తాయెత్తు కట్టించుకుంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయని, నీకు ఆ చేతబడి వదిలేస్తాం, ఈ దిష్టి వదిలేస్తామని ఎంతోమంది వ్యాపారాలు పెట్టుకొని పెద్ద పెద్ద ఇల్లులు పెట్టుకొని కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అట్లాగా నిజంగా నేను వ్యాపారం చేస్తే నేను కూడా ఎంతో సంపాదించుకోవచ్చు కదా. అట్లాగా నేను సంపాదించిన దేవుడికి నేను భయపడి అట్లాంటివన్నీ కూడా నేను చేయను. అది మరియు ఇంకోటి కూడా, అది నా మనసుకు కూడా నచ్చదు అట్లా తప్పు చేయాలంటే. నాకు డబ్బులు వచ్చినా డబ్బులు రాకపోయినా నేను నిజాయితీగానే ఉంటాను. ఎట్లాంటి ఫాల్తూ పనులన్నీ కూడా నేను చేయను. ఇది సోదర మహాశయుల, ఎవరైతే మన వీడియోని చూశారో నిజంగా మీరు మన వీడియోలను అభిమానిస్తున్నారో, ఎవరికైతే దేవుడి మీద భయం అనేది ఉండి ఎవరికైనా మీరు ఆర్థిక సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బు ఉంటే దయచేసి మన యొక్క ఛానల్కి సహాయం అనేది చేయండి. మీరు సహాయం చేయడం ద్వారా నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. చెప్పాను కదా, వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు నా 3,000 4,000 రూపాయలు కంటే ఏమీ రాదు. దానివల్ల అసలు ఏం రాట్లా, వేస్ట్. ఇంకా దేనికి రానైనా ఈ వీడియోలు తీద్దాం అనే లెక్కలో ఆలోచనలో వచ్చేస్తూ ఉంది. అది దేవుడు సహాయం చేస్తాడంటే మీ ద్వారా సహాయం చేపిస్తాడు. మీరు సహాయం చేస్తే నాకు దేవుడు సహాయం చేసినట్టే. ఖురాన్లో అలా అదే కదా అలా చెప్పేది. మీరు ₹1 ఇస్తే మీకు 10 రూపాయలు నేను ఇస్తా అంటే, మీరు చేసేటటువంటి పుణ్యాలకి 10 రెట్లు పుణ్యాన్ని నేను ఇస్తాను అని ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. సహాయం అంటే మీ ద్వారానే దేవుడు సహాయం చేపిస్తాడు కాబట్టి మీరే నాకు సహాయం అనేది చేయాలి. ఇది సోదర మహాశయులారా, నా కష్టాన్ని మీరు గుర్తించండి, నా నిజాయితీని మీరు గుర్తించండి. ఇవన్నీ గుర్తించి మీరు సహాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా చెప్పడం అనేది జరిగింది. సోదర మహాశయులారా.